హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో నాట్ పిక్సెల్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో 1024 టోకెన్స్ని ఏ విధంగా ఒకేసారి సింపుల్ టాస్క్ ద్వారా ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను నాట్ పిక్సెల్ ఓపెన్ చేస్తున్నానండి. నాట్ పిక్సెల్లలో మనం మామూలుగా టాస్క్లు అనేవి లేకపోతే డైలీ మైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ మైనింగ్ అనేది చేస్తే మనకి పర్ టైంకి 1 కానీ 2 కానీ లేకపోతే 3, 4 టోకెన్స్ అనేవి వస్తాయి. కాకపోతే ఈ టాస్క్ ఏదైతే ఉందో ఈ టాస్క్ మనం కంప్లీట్ చేయడం ద్వారా మనకు డైరెక్ట్గా 1024 టోకెన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఆ టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, మెయిన్ బ్యాలెన్స్ నాది ఎంత ఉంది, 2426 ఉంది. అంటే 2426 టోకెన్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి గుర్తుంచుకోండి, 2426 టోకెన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ టాస్క్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేయడానికి ఈ బ్యాలెన్స్ మార్క్ ఏదైతే ఉందో దీని మీద ఒకసారి నేను క్లిక్ చేస్తున్నానండి. సో బ్యాలెన్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశానండి. సో అవి నార్మల్గా మైనింగ్ అవుతున్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లెయిమ్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి, మనకి ది ఓపెన్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ అనేసి ఒక టాస్క్ అయితే ఇచ్చారండి. దీనికి మనకు 1024 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఎక్స్ట్రాగా బోనస్గా వస్తాయన్నమాట. సో దానికోసం నేనేం చేస్తున్నా, ఇప్పుడు ఈ టాస్క్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేయడానికి నేను ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ టాస్క్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి టోటల్గా స్టార్ట్ విత్ టాస్క్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ మొత్తం మనకి ఎన్ని టాస్కులు ఇచ్చారు అంటే 1, 2, 3, 4, 5 టాస్కులు ఇచ్చారు. ఈ 5 టాస్కులు మనం కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి అంటే నాట్ ఏ ట్రేడర్ ఇంజనీర్ అనో ఏదో ఉంది, ఈఎన్జీ అంటే. సో దాని మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. ఒక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఏదైతే ఉందో టాస్క్ సెంటర్స్ అది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత సో ఇంకొకసారి దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయ్యి టిక్ మార్క్ పడింది. సో ఈ టాస్క్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకోసారి దాని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసినప్పుడు మీకు గ్రీన్ టిక్ అనేది వస్తుంది. గ్రీన్ టిక్ వచ్చిన తర్వాతే నెక్స్ట్ ఈ టాస్క్ అనేది అన్లాక్ అవుతుందన్నమాట. లేకపోతే లాక్ ఈ కిందిది ఏ విధంగా లాక్ అయ్యి ఉందో ఆ విధంగా దీనికి కూడా లాక్ ఉంది. సో ఈ టాస్క్ మీద రెండోసారి నేను క్లిక్ చేసిన తర్వాత ఇది అన్లాక్ అయిందనమాట. సో నెక్స్ట్ టాస్క్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ కూడా జాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ గ్రూప్లో దీంట్లో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ టాస్క్ సెంటర్ ఏదైతే ఉందో కమ్యూనిటీ అని చూపిస్తుంది చూడండి, దానికి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద ఇంకొకసారి క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తేనే టిక్ మార్క్ పడేది, కింది టాస్క్ అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు కింది టాస్క్ ఓపెన్ అయింది చూడండి, అక్కడ టిక్ మార్క్ పడిన తర్వాత ఈ టాస్క్ అనేది అన్లాక్ అయింది. సో నెక్స్ట్ టాస్క్ ఏదైతే ఉందో టాన్ 2K ఈఎన్జీ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ జాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ కమ్యూనిటీ పేజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత తిరిగి ఇదే టాస్క్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ అనేది పడింది. నెక్స్ట్ టాస్క్ ఏదైతే ఉందో అది అన్లాక్ అయింది. సో దీని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత సో టెలిగ్రామ్ గ్రూప్లో మళ్ళీ జాయిన్ అయ్యా. సో ఇంతేనండి, సింపుల్ టాస్క్లు. జస్ట్ ఒకదాని తర్వాత ఒకటి ఈ ఏ అయితే ఉన్నాయో టాస్క్లు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళడం, అంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం. దాని తర్వాత లాస్ట్ టాస్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. జాయిన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. తిరిగి కమ్యూనిటీకి వచ్చా. తర్వాత తిరిగి మళ్ళీ దీని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత అది కూడా కంప్లీట్ అయింది. తర్వాత గెట్ 1024 PX రివార్డ్స్ అనేసి క్లియర్గా ఇక్కడ వచ్చింది చూడండి. సో గెట్ 1024 PX రివార్డ్స్ అని వచ్చింది. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే సో ఇక్కడ జాయిన్ కమ్యూనిటీస్ అనే ఆప్షన్ ఉంది చూడండి, మళ్ళీ దీని మీద నేను క్లిక్ చేస్తున్నా, చూద్దాం ఏమొస్తుందో.
సో జాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. కమ్యూనిటీస్ అనేది ఓపెన్ అయింది. సో కంప్లీట్ అయిపోయింది. అది కూడా కంప్లీట్ అయింది. సో ఇంకొకసారి కూడా నేను దాని మీద క్లిక్ చేస్తున్నా. సో అది ఆల్రెడీ జాయిన్ అయిపోయాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏం చేయాలంటే మనం క్యాన్సిల్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి పైన, దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇది కూడా మొత్తం టాస్క్లు అనేవి అయితే కంప్లీట్ అయిపోయినాయి. బ్యాక్ క్లిక్ చేశాను. ఇక్కడ మళ్ళీ నాట్ పిక్సెల్ బాట్ ఏదైతే ఉందో కింద అది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు 1024 ఇదివరకు 2426 ఉన్నది నాది. సో ఇక్కడ కొన్ని 12 పాయింట్స్ ఎన్నో క్లెయిమ్ చేశాను. అందుకని చెప్పేసి 2439 పిక్సెల్స్ అయినాయి. సో దీనికి ఇంకా ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇంకా యాడ్ అవ్వలేదు. సో ఇది యాడ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 10 మినిట్స్ టైం పడుతుందండి. సో మీరు అప్లికేషన్ ఏదైతే ఉందో మీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయండి. సో క్లోజ్ చేసేసి 10 మినిట్స్ తర్వాత తిరిగి వచ్చేసి నాట్ పిక్సెల్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి ఓపెన్ చేయండి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మీకు టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. సో నేను ఇమీడియట్గా ఓపెన్ చేస్తున్నా చెక్ చేయడానికి. చూద్దాం యాడ్ అవ్వకపోతే తిరిగి మళ్ళీ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాను. సో ఇంకా యాడ్ అవ్వలేదండి. సో అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా వెయిట్ చేయాలన్నమాట. 10 మినిట్స్ తర్వాత నేను తిరిగి మళ్ళీ అప్లికేషన్ అనే దాన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి బ్యాలెన్స్ యాడ్ అయితే దాన్ని అప్డేట్ చేస్తాను. సో నాకు కొద్దిసేపటి తర్వాత 1024 టోకెన్స్ అనేవి యాడ్ అయిపోయాయండి. ఒక 10 మినిట్స్ తర్వాత మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడ టోకెన్స్ యాడ్ అవ్వకపోతే మీరు ఏం చేయాలి అంటే అదే బ్యాలెన్స్ మీద మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే అప్పటి వరకు మీరు మైనింగ్ చేసినటువంటి టోకెన్స్ దాంతోపాటు టాస్కుల ద్వారా మీకు వచ్చినటువంటి టోకెన్స్ రెండూ కలిపి ఇక్కడ యాడ్ అయిపోతాయి. సో ఇంతేనండి 1024 టోకెన్స్ పిక్సెల్ టోకెన్స్ ఎర్న్ చేసే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో అక్కడ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ టైం టు టైం మీకు క్రిప్టో మైనింగ్ గురించి క్రిప్టో మార్కెట్ గురించి అన్ని రకాల అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.